జై శ్రీరామ్ అందరికీ పండగ హడావిడి అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో పచ్చి కొబ్బరి మామిడికాయ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా. వాటి రెండింటిని ఉపయోగించి ఒక మంచి లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పిల్లలకి పెట్టి ఇచ్చారంటే బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. కేవలం దీనికి అర ముక్క మామిడికాయ, ఒక అర చెక్క పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇట్లా మామిడికాయని చెక్కుతో సహా తురిమేసి పక్కన పెట్టుకోండి, ఒక హాఫ్ మాత్రమే. ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా ఒక అర చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంతోపాటు 4-5 వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, మనము తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా ఇందులో వేసుకోవాలి. కావాలి అనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపడమన్నదాకా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. దాంతోపాటు కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ వంట చేసినా కూడా చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే అవి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం పోపు పెట్టి వదిలేసామన్నట్టు కాకుండా ఆ పోపు మంచిగా వేగడంలో ఉంటుంది అనమాట టేస్ట్ మొత్తము. అట్లా వేగనిస్తేనే దానికి ఆ స్మెల్, ఆ టేస్ట్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎండుమిర్చి తొడిమెలతో సహా వేసేస్తారు. అట్లా వేస్తే కారంగానే ఉంటాయి, ఏం టేస్ట్ ఉంటాయి. అట్లా కాకుండా తొడిమెలు తీసేసి మధ్యలోకి విరిచి వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఈ మసాలాను మొత్తం అందులో వేసుకొని ఫ్రై చేస్తే ఆ పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి ఈ మసాలా అంతా పట్టి టేస్ట్గా తయారవుతాయి, కారం ఉండదు, ఈజీగా తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు మన పోపు మొత్తం వేగిపోయింది కాబట్టి ఇందులో మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి మామిడికాయ వేసాం కాబట్టి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మామిడికాయ పులిహోర కాదు కాబట్టి ఇట్లా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే ఆ మామిడికాయ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి గుజ్జులాగా తయారవుతుంది. ఈజీగా రైస్కి పట్టించేస్తే ఆ మామిడికాయ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ తోటి టేస్టీగా తయారవుతుంది అనమాట. రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ని మొత్తం వేసి కలిపేసుకోవాలి. అయితే ఇది డెఫినెట్గా మనకి పులిహోర టేస్ట్ అయితే అస్సలు ఉండదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకో విషయం ఏంటంటే దీనికి నార్మల్ రైస్ కంటే కూడా రేషన్ బియ్యంతో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రైస్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ మొత్తం రైస్గా కలిపి ఒక 1 అవర్ తర్వాత తిని చూడండి, సూపర్గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది, ఎస్పెషల్లీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీరు మార్నింగ్ కలిపేసి పిల్లలకి బాక్స్లో పెట్టించారంటే ఆఫ్టర్నూన్ వరకల్లా ఆ రైస్ మొత్తం ఈ పేస్ట్ని పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. పైకించి నేను కొంచెం గార్నిష్ కోసం తురిమిన కొబ్బరి వేసాను అనమాట. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. అందరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్తున్నాను. అండ్ అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.